వెల్కమ్ టు వేవ్స్ మీడియా. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని ముడుపుల ఆంజనేయ స్వామి పిల్లిగుంట్ల దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు బహుళపక్షం దశమి గురువారం తేదీ 22 ఉదయం 11 గంటలకు శ్రీ ముడుపుల ఆంజనేయ స్వామి దేవాలయం పిల్లిగుంట్ల కాలనీలో శ్రీ 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 సువర్చల హనుమత్ కళ్యాణం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా వేద పండితులు బ్రాహ్మణులు ఆంజనేయ శర్మ, సంజీవ శర్మ, మురళీకృష్ణ, సీతా శర్మ, సుదర్శన శర్మ, బిజ్వారం రాఘవేంద్ర బ్రాహ్మణమూర్తుల ఆధ్వర్యంలో వేద మంత్రాల మధ్య భక్తి శ్రద్ధలతో సువర్చల హనుమత్ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణం చూసిన వారికి శుభసూచికలు, కోరిన కోరికలు, ఆయురారోగ్యాలు ఉంటాయని బ్రాహ్మణమూర్తులు అన్నారు. స్వామి యొక్క వర్చస్సే సువర్చస్సు, ఆమెనే ఆయన యొక్క భార్య. అందుకని భవిష్య బ్రహ్మ ఆయన. ముందు తరాల్లో బ్రహ్మదేవుడు ఎందుకు అవకాశం ఉంది ఆయన, భవిష్య బ్రహ్మ. అందుకని బ్రహ్మస్థానాన్ని బ్రహ్మస్థానాన్ని అధిరోహించాలంటే పక్కన భార్య ఉండవాలి. అందుకని ఆంజనేయ స్వామి యొక్క కళ్యాణం కూడా జరిగింది. అటువంటి కళ్యాణం ఈరోజు మనం మా దేవాలయంలో పిల్లిగుంట్ల ఆంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతూ ఉన్నది. 4 ప్రతిష్టలు, తర్వాత చల ప్రతిష్ట అమ్మవారిది, తర్వాత బొడ్రాయి శుక్లా పరమేశ్వరి లింగమైన ప్రతిష్టలు కూడా. వీళ్ళంతా గ్రామదేవతలు. శుక్లాంబాదేవి, శీతలాదేవి అంటారు, అంటే గ్రామాన్ని చల్లగా కాపాడే వాళ్ళు వీళ్ళు. అందుకని వీళ్ళని ప్రతిష్ఠించిన తర్వాత సువర్చలాదేవి యొక్క కళ్యాణం, ఆంజనేయ స్వామి సువర్చల కళ్యాణం జరుగుతుంది. అది